ప్రముఖ స్థానాల్లో జీవితంలో చాలా విషయాలు అనుభవంలో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. గ్రామీణ క్షేత్రంలో ఉన్న మామూలు ప్రజలు వచ్చారు, రైతులు వచ్చారు, చదువు చెప్తున్న ఉపాధ్యాయులు చాలా మంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించబడి ఒక 3 గంటలు అవుతుంది. ఒక కార్యక్రమంలో ఇన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళందరూ కలవటం చాలా కష్టమైన విషయం. మామూలు కార్యక్రమంలో ఎక్కడ కలవలేదు, కలిసినా ఎక్కువసేపు ఉండలేదు. ఒక కార్యక్రమం ఆధారంగా ఇన్ని రకాల సమాజంలో మనుషులు ఒక దగ్గర కలగలటేస్తుంది. అది సమాజం యొక్క శక్తిని చూపిస్తుంది, ఈ కార్యక్రమం యొక్క శక్తిని సూచిస్తుంది. ఈ కార్యక్రమాలు ఏం చేస్తే సమాజంలో అంటే ఈ రకమైన సంఘటిత సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతాయి. దీనికి శక్తి ఉంది. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం, ఇది సామాజిక కార్యక్రమం, ఇది సేవా కార్యక్రమం, దేశభక్తియుతమైన కార్యక్రమం. ఇక్కడ వ్యక్తి నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. సమాజంలో ఏ విషయాలు కోరుకుంటున్నామో అందరూ కోరుకుంటున్నారు. సమాజ యొక్క స్థితిగతులను చూసి, లేదా భారతదేశం పట్ల అభిమానంతో అయితే, భవ్యమైన భారతాన్ని నిర్మాణం చేయడానికి అయితే, బేసిక్ వాల్యూ సిస్టమ్ అయితే మనం అందరం మాట్లాడుతుంటాం. ఆ దేశంలో ఎవరు మీరు వ్యాసాలు చూసినా, ఏ పేపర్లో చూసినా వర్క్ కల్చర్ గురించి మాట్లాడతారు, డిసిప్లిన్ గురించి మాట్లాడతారు, వాల్యూ ట్రేడ్స్ గురించి మాట్లాడతారు. ప్రతి దానికి ఒక ఏవైతే వాల్యూస్ మాట్లాడబడుతున్నాయి సమాజంలో, వాటి ఎడలో ఒక విశ్వాసం నిర్మాణం చేయాల్సిన అవసరం దేశం లోపల. ఈ యొక్క విలువలు ఆధారంగా పని జరిగితే అది ఎట్లాంటి ప్రభావంతో చూపించాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన చిన్నపాటి దృశ్యాన్ని వివేకానంద ఆవాసం పేరుతోని, గురుకులం పేరుతో ఇక్కడైతే మీరు నిర్మాణం చేస్తారో, ఇది దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కార్యం. కాబట్టి మనందరూ ఇక్కడ కలగలుగుతున్నాం. మన లోపల ఉన్న దేశభక్తి జాగృతమైంది, మనలో ఉన్న ఆధ్యాత్మికత జాగృతమైంది, మన లోపల ఉన్న ధార్మిక నిష్ఠ జాగృతమైంది, మనలో ఉన్న సేవాభావన జాగృతమైంది. అట్లా జాగృతమయ్యే స్థలాన్ని యజ్ఞస్థలం అంటాం. ఇది ఒక యజ్ఞస్థలం.